ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్న. ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి, లేదు రాష్ట్రానికి సంబంధించిన ఏదన్నా విషయాలు అడ్రస్ చేయాల్సిన విషయాలు ఉంటే అడ్రస్ చేయాలి, దాంతో పాటు ఇంకా ఆయనకి ఉన్న కన్సర్న్స్ ఉంటే ఆ కన్సర్న్స్ అన్నీ చేయాలి. కన్సర్న్స్ అన్నీ అక్కడ మేబీ ఆయన ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. మరి ఇది ఈయనకి పరిపాటిగా అయిపోయిందా, లేదా ఈయన కేవలం తన డబ్బాని తాను కొట్టుకుండే ప్రాసెస్లో భాగంగా ఈ మాటలు మాట్లాడుతున్నారా, లేదా నేను తురుముని తోపుని లేస్తే మనిషిని కాదు అని చెప్పే ఆయన సొంత గప్పాలు కొట్టుకుండే భజనలో భాగంగా, స్వడబ్బా భజనలో భాగంగా ఆ భజన చేసుకోవటానికి అలవాటు పడిన ప్రాణం కాబట్టి అలా మాట్లాడుతున్నారా, లేకపోతే ప్రజలలో ప్రజా ఉద్యమాల్లో ఉన్న వ్యక్తులని బెదిరించడానికి అలా మాట్లాడుతున్నారా, లేదా ఎక్కడో అడవుల్లో బ్రతుకుతున్న అన్నలని చులకనగా చేసి ఇక్కడ ఆ భావజాలంతో అలాంటి స్వారూప్యతలతో బ్రతుకుతున్న వ్యక్తులని కించపరుస్తూ అవహేళన చేస్తూ లేదా తక్కువగా చూపిస్తూ మాట్లాడదామనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రాంతంలో పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన పేరుని పెడుతూ ఆయన తాలూకా ఔన్నత్యాన్ని అవి చెప్తూ దానికంటే ఎక్కువగా బెదిరింపు ధోరణిలోకి వెళ్ళినట్టు మాకు అనిపించింది. ఇప్పుడు నేను మీకు ఆ స్పీచ్ వినిపిస్తాను. దాంట్లో ఆయన ప్రశ్న అనే పేరు తప్ప మనల్ని అడ్రస్ చేస్తూ మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. మీరే ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్, శ్రీ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ప్రశ్న అని అడ్రస్ చేశారా, లేదా క్యాజువల్గా ఏదో అలా పరిపాటికి ఏమన్నా మాట్లాడేశారా అనేది మీరే ఆలోచించండి. నేను మీకు ఆ వీడియో వినిపిస్తాను. ఆ వీడియో వినిపిస్తూనే లెట్ మీ షో యూ హౌ లెజిటిమేట్ హిజ్ వర్డ్స్ ఆర్. లెట్ మీ expose the Deputy Chief Minister of Andhra Pradesh how he is speaking in a public platform. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎలా మాట్లాడాలి అనేది ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి మనం చెప్పాలా? ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అమరజీవి జలధార అనే ఒక బృహత్తరమైన ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టిన వ్యక్తికి ఇది ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఏ మాటలు మాట్లాడాలి అనేది మనం చెప్పాలా? ఒక సామాన్యుడు చెప్పాలా? కానీ చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. గౌరవనీయులు వినండి. ముఖ్యమంత్రి వారి పార్టీ చేయాలనుకుంటున్నా, ముఖ్యమంత్రి వారి పార్టీ ఎందుకు లేట్ అయిందని మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నాను. తెలియజేయండి సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు ఒక నిమిషం బాధ్యతగా మెలగకుండా అంటే ఏం చేయాలి సార్ పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షాలు కానీ బాధ్యతగా మెలగటం అంటే ఏం చేయాలి సార్?
ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా మెలగాలంటే ఏం చేయాలి? ఆయన బాధ్యతగా మెలగాలంటే కారు టాప్ ఎక్కి మన కారు పైన కారు మీద ఎక్కి ఇట్లా రెండు భయంగా ఇట్లా పట్టుకొని కాలేమో అక్కడ ముందు పెట్టి విండ్షీల్డ్ మీద అక్కడి నుంచి మన బెజవాడ నుంచి ఎప్పటి దాకా ఊరేగాల. బాధ్యతగా ఉండటం అంటే ఏంటండి? మీరు చెప్పండి, మీ భాషలో ప్రతిపక్షంలో బాధ్యతగా ఉండటం అంటే ఏంటి? చూద్దాం. ఇప్పుడు పిఠాపురం గురించి మాట్లాడుతున్నారు కదా. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు మా పేరు చెప్పడానికి మీకు అంత పాపం అది భయమా, నామోషియా, లేదంటే పేరు చెప్తే మళ్ళీ ఇష్యూ ఫ్లేర్ అప్ అయిద్దని చెప్పలేదా? ఐ డోంట్ నో, బట్ దిస్ ఈజ్ అబౌట్ ప్రశ్న. ఒకసారి వ్యూవర్స్ మీరే వినండి. మళ్ళీ మేము వస్తాం వినండి అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడతారు? పిఠాపురం పిల్లల మధ్యలో ఉన్న గొడవకి కాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తేనా? పవన్ కళ్యాణ్ గారు, ఆర్ యు నాట్ అవేర్? మీకు తెలీదా? పిఠాపురంలో ఏం జరిగిందో మీకు తెలీదా? పిల్లల మధ్య ఉన్న గొడవ కులభావన తీసుకొచ్చారా ఎవరన్నా? పిల్లల మధ్య జరిగిన గొడవ సమస్య, పిల్లల మధ్యలో జరిగిన గొడవ తర్వాత అక్కడ ఇంగ్లీష్ మాస్టారు మాట్లాడిన మాటలు గొడవకు సమస్య. పిల్లల మధ్యలో ఉన్న గొడవకు రాజకీయం చేశారా? పిల్లల మధ్యలో ఎక్కడైనా గొడవ ఉంటుందని ఏ దిక్కుమాలిన ఎదవైనా సరే బయట అక్కడ పిఠాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు సార్. కానీ అక్కడ పిల్లలకు జరిగిన గొడవ తర్వాత ఏం జరిగింది అనేదే కదా సార్ మ్యాటరు. పిల్లలు కొట్టుకున్న తర్వాత అక్కడ జరిగిన పంచాయతీలో కేవలం దళిత సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లల్ని బయటికి పంపించడం ఒక అన్యాయం. కొట్టుకున్న ఈ రెండు వర్గాలనే పంపించకుండా కేవలం ఒక వర్గాన్నే పంపించడం ఒకటి అన్యాయం. రెండు, కొట్టుకున్న వాళ్ళల్లో ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లల్ని ఆ ఇంగ్లీష్ మాస్టారు వాడు మీ జాతి అది, మీ జాతి ఇది, మీరు దళితులు, మీరు తక్కువ మనుషులు అని చెప్పని వాళ్ళని వివక్షతో మాట్లాడితే ఆ పిల్లలకు రాజకీయం ఏముంటుంది? ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ ఏ వైసీపీ వాడు ఉన్నాడు? ఉన్నది పిల్లలు, తల్లిదండ్రులే కదా. అక్కడికి ప్రశ్న టీం వెళ్ళిందా? అధోగత. పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆర్ యు నాట్ అవేర్ ఆఫ్ దిస్? మీరు మా వీడియో చూసారని మాకు తెలుసు, ఇప్పుడు ఈ వీడియో చూస్తారని మాకు తెలుసు. ఆర్ యు నాట్ అవేర్ ఆఫ్ దిస్ పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇక్కడ తప్పు మీరు చేశారని మేము అంటున్నామా? మీ నియోజకవర్గం ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల సంస్థానమా? ఏ ఊరిలో అయినా, ఏ పల్లెలో అయినా, గ్రామంలో అయినా సమస్యలు వచ్చినప్పుడు దానిని ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్న మీరు కావచ్చు, నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నామనే దాని మీద కదా ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. అరే అధోగతి ఏంటి? కాస్ట్ ఫీలింగ్ జరగలేదని మీరు చెప్పేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? మీరు ఏమన్నా అక్కడ కమిటీ వేయించారా? ఆ కమిటీ రిపోర్ట్ ఉందా? బయట కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా? ఒకవేళ ఆ కమిటీలో ఉన్న వ్యక్తులే ఆ రోజు పిల్లలతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని మేము ప్రశ్నలో ఎక్స్పోజ్ అయిన వీడియోలో ఒకవేళ తెలిసిందే, అదే కనుక ఆ కమిటీ రిపోర్ట్లో ఉంటే అది బలవంతంగా పిల్లలతో సంతకాలు సేకరించినట్టు కాదా? బలవంతంగా పిల్లలతో సంతకాలు సేకరించింది ఎవరు? ఇక్కడ కుల వివక్ష జరగలేదని తెల్లవారుజామున 4-5 గంటలకి అక్కడున్న ఆయమ్మను పంపించి ఖాళీ కాగితాల మీద, ఆ కాగితాల్లో పేరు లేదు, డేట్ లేదు, కింద సంతకాలన్నీ కేవలం సంతకాలు చేయించుకునే పిల్లలతో, వాళ్ళ తల్లిదండ్రులతో ఉద్యోగాలు పోతాయి సార్లు అని చెప్పని ఎమోషనల్గా వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటే ఆ సంతకాలు మళ్ళీ వెనక్కి మేము తీసుకురాలేదా? ఎందుకు సార్ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఏమొస్తుంది సార్ మీకు? మేము మిమ్మల్ని తప్పుపట్టామా? మీ నియోజకవర్గంలో జిల్లా జరిగినప్పుడు కేవలం ట్రాన్స్ఫర్తో, ఒకవేళ ఏమి జరగలేదని అనుకుందాం, దానిలో మరి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారండి? పవన్ కళ్యాణ్ గారు, మీ మాటే కరెక్ట్ అనుకుందాం, యు ఆర్ రైట్, అక్కడ కాస్ట్ ఆపరేషన్ ఏం జరగలేదు, యు ఆర్ రైట్. మరి ఎందుకండి అక్కడ టీచర్లను ట్రాన్స్ఫర్ చేశారు? హెడ్ మాస్టర్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఆ ఇంగ్లీష్ టీచర్ ఆడు కులం మదం పట్టుకొని కొట్టుకుంటున్న ఆ లోఫర్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు సార్? వై? డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్? రాజకీయం ఎవరు చేశారు?
నియమానికి నేను ఏం మాట్లాడను? దిగజారుడు తనం ఎవరిదంటే తెల్లవారుజామున ఆయాని పంపించి సంతకాలు సేకరిద్దామనుకున్నోడు దిగజారిపోయినట్టు, ఆ తర్వాత ఎంఈఓ స్థానంలో ఉండి మండల ఆఫీసర్ గాడు క్లాస్ రూములో 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ దళిత బాలికతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నాడు దిగజారినోడు. ఇవన్నీ కప్పిపుచ్చుతున్న జిల్లా అధికారులు దిగజారినోళ్ళు సార్, వాళ్ళు దిగజారినోళ్ళు. ఇవన్నీ తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్న పెద్ద మనుషులు కూడా దిగజారినట్టు సార్, దిగజారినట్టు. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? లేదు, ఆయన అలా ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు ఏం చేస్తాడంటే మా తల్లిదండ్రులు తిట్టిన వాళ్ళతో కలుస్తాడు సార్. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులు గౌరవించేవాడు చేసే పనులు ఏంటి? దానికి దీనికి ఏంటి సంబంధం? దానికి దీనికి ఏంటి సంబంధం? నోటికి ఏదొస్తే మాట్లాడేస్తారా సార్ మీరు? ఏదొస్తే అది మాట్లాడేస్తారా? దానికి దీనికి ఏంటి సార్ సంబంధం? ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రకృతిని ప్రేమించేవాడు దళిత పిల్లల మీద అక్కడ వివక్ష జరిగింది అని చెప్పి మాట్లాడకూడదా? ఓహో, గప్చుప్గా అట్లా చుప్చాప్గా ఉండాలన్నమాట. వీ షుడ్ షట్ అవర్ మౌత్స్, వీ షుడ్ క్లోజ్ అవర్ ఐస్. మా కళ్ళు మూసుకొని మా నోర్లు మూసుకొని కూర్చొని ఉండాలన్నమాట. ఏమీ జరగట్లేదురా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సుఖ సౌఖ్యాలతో ప్రజలందరూ చక్కగా విరాజిల్లుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పని మేము నోర్లు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అసలు మాట్లాడుద్దా? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? అక్కడ జరిగిన కుల వివక్షని కప్పిపుచ్చుదామని చూసినోడు రాజకీయం చేసినట్టు. అక్కడ జరిగిన కుల వివక్షని, అక్కడ అసలు కుల వివక్ష జరగలేదని చెప్పి మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తని పంపించి వాడిని రిపోర్టర్ లాగా కవర్ చేసి మీ పార్టీకి సంబంధించిన రౌడీ షీటర్ కాదు, వాడి మీద కేసులు ఉన్నాయి. మట్టి తవ్వకాల్లో కేసులు ఫైల్ అయిన ఒక దొంగని రిపోర్టర్ లాగా పంపించినోడు రాజకీయం చేసినట్టు. పంపించినోడు విక్టిమ్స్ దగ్గరికి వెళ్తాడా, దళిత పిల్లల దగ్గరికి వెళ్తాడా, లేకపోతే అటువైపు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్తాడా? ఎవరితో మాట్లాడిచ్చాడు? ఏ సామాజిక వర్గం అయితే మా వివక్షకు గురి చేశారంటారో ఆ సామాజిక వర్గపు వ్యక్తులతో మాట్లాడిస్తారా? ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి కాపు కాదా? ఇది కాదా రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారు? ఇస్ దిస్ నాట్ పాలిటిక్స్? మీ నియోజకవర్గంలో ఎక్కడ మచ్చపడిద్దో అని దాన్ని కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తుంది ఎవరు? మంచిది కాదు పవన్ కళ్యాణ్ గారు. దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు అధికారంలోకి, మీరు ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోవాలని ఆలోచించి, మీరు ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోవాలని, నేను ప్రేమిస్తున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోవాలి, ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో బ్యాచ్ గలమెత్తాలని చెప్పని కోరుకున్న ఒక అభిమాని ఈ రావణగాడు. ఎంత భావజాల వైరుధ్యాలున్నా ఇంత నీచమైన ఆలోచన మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. పిల్లల విషయంలో ఎందుకండి? ఒక్కడిని సస్పెండ్ చేయడం కోసం ఇంత రాద్ధాంతం అవసరమా? వాడు కుల వివక్షతో మాట్లాడాడన్న విషయం మీకు తెలుసు. పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి, బలవంతంగా వాళ్ళు తీసుకున్న సంతకాలకు సంబంధించిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి, అవి చూపించాను ప్రూఫ్లు. వాళ్ళు వెళ్ళి పెట్టిన పోలీస్ స్టేషన్లో కంప్లైంటు ఉంది, తీసుకోలేదన్న నోటు ఉంది. ఇన్ని ఉన్నా సరే కేవలం నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ నుంచి మీకు ప్రెజర్ పడుతుందని చెప్పని ఆ ఉద్రేకంతో మాట్లాడుతున్నారండి మీరు ఇప్పుడు? Do you think that the commissions are not watching this? ఏం అవసరం సార్ మీకు? ఒక కులోన్మాదిని కాపాడటం ఏం అవసరం మీకు? ఒక్కడిని సస్పెండ్ చేస్తే సరిపోయేదిగా. ఇంత రాద్ధాంతం అవసరమా?
సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? సంతకాలు పెట్టించుకున్నోడికి సిగ్గుందా అని అడగండి పవన్ కళ్యాణ్ గారు. మీరు పిల్లలతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్న లోఫర్ నా కొడుకులకి సిగ్గుందా అని అడగాల. ఇష్యూని బయటకు తీసినోడికి సిగ్గుందికి షంషేర్గా చెప్తాం. వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ ఎక్స్పోజింగ్ ద గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అండ్ ద హార్ష్ ఫ్యాక్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ ప్రౌడ్. గర్వంగా చెప్తాం, తల పైకెత్తుకొని చెప్తాం, తడబడకుండా చెప్తాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలని గ్రౌండ్ రిపోర్ట్లతో బయటికి ఎక్స్పోజ్ చేస్తున్న ఒకే ఒక్క ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రశ్న. వీఆర్ ప్రౌడ్. సిగ్గెందుకు పడతాం? సిగ్గుపడాల్సింది పిల్లల మీద వివక్ష చూపించినోడు, సిగ్గుపడాల్సింది పిల్లల మీద జరిగిన వివక్షని కప్పిపుచ్చాలని చూసి పిల్లలతో సంతకాలు పెట్టించుకున్నాడు, సిగ్గుపడాల్సింది జిల్లా స్థాయి అధికారులుగా ఉండి అసలు కంప్లైంట్లు కూడా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయని పోలీస్ అధికారులు, సిగ్గుపడాల్సింది నియోజకవర్గపు స్థాయి రాజకీయ నాయకులు. మేమెందుకు సిగ్గుపడతాం? వై షుడ్ వి? ఎందుకు? నోరు లేదనుకుంటున్నారా? ఉంది, మాట్లాడండి. మరి మాట్లాడండి. మీ నోరు కేవలం మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవటానికేనా, లేదా అక్కడ ఉన్న అప్రెస్డ్ కమ్యూనిటీస్ గురించి మాట్లాడటానికి రాదా? మీ నోరు కేవలం మీ డబ్బా మీరు కొట్టుకోవటానికేనా? పవన్ కళ్యాణ్ గారు, నేను మాట్లాడుతున్న దాంట్లో మీకు ఏమైనా తప్పు అనిపిస్తుందా సార్? మీకు నోరు లేదనుకుంటున్నారు కదా, మీకు నోరు ఎందుకు లేదండి? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నోరుని చూసాంగా మేము. మీకు నోరు ఎందుకు లేదు? మీ నోటితోనే కదా మీరు చెగువేరా అన్నారు, మీ నోటితోనే కదా అన్నలు అన్నారు, మీ నోటితోనే కదా బీఎస్పీ మాయావతి అన్నారు, మీ నోటితోనే కదా పెరియార్ అన్నారు, అదే నోటితో కదా ఈరోజు ఆర్ఎస్ఎస్, అదే నోటితో కదా ఈరోజు హిందుత్వవాదులు అంటున్నారు. మీ నోరు గురించి మాకెందుకు తెలియదు? తెలుసు. వై? వీఆర్ అవేర్. మాకు తెలుసు. అందుకనే కదా కార్పొరేట్ స్థాయి ఉద్యోగాలు మానుకొని మరి నా రాష్ట్రం కోసం నిలబడటానికి వచ్చింది. అందుకనే కదా చదువు సందేలని కూల్ నా కొడుకులతో కూడా మాటలు అనిపించుకుంటున్నా సరే చచా కుక్కలు మాట్లాడుకుంటాయి అని చెప్పని ముందుకెళ్తుంది. కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? దిస్ ఈజ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. అగైన్ కూర్చొని మేము కాంట్రాక్ట్లు వేస్తామంటే ఇప్పుడు పీపీపీకి సంబంధించిన విషయంలో ఏమనుకుంటున్నారంటే ఏమనుకుంటారు? వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డా అసలు మిమ్మల్ని భయపెడదామని ఎవరు చూశారు? మిమ్మల్ని భయపెడదామని ఎవరు? నాకు తెలియదు. మరి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కామెంట్స్ ఎవరన్నా పెట్టండి బాబు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా భయపెడతానికి ప్రయత్నించారేమో నాకైతే తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా భయపడటానికి ప్రయత్నించారో నాకైతే తెలియదు. అధికారం ఉన్నా లేకపోయినా డబ్బా మన డబ్బా, లేదా వేరే వాడి మీద నోరెత్తి పడిపోవాలా, అక్కడ ఏం జరగలేదని చెప్పేయాలా. మనమే అక్కడ పిల్లల మధ్యలో కుల వివక్ష జరగలేదని చెప్పేస్తారు సార్ పోలీసు. మీరు పోలీస్ డిపార్ట్మెంటా సార్? మీరు ఎంక్వైరీ కమిటీలో ఏమైనా ఉన్నారా? మీకు ఎలా తెలిసింది లేదని? ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ మీ దగ్గర ఉందా? ఉంటే బయట ఎందుకు పెట్టట్లేదు ప్రభుత్వం? ఏ తల్లిదండ్రులు రిపోర్ట్, ఏ పిల్లలు చెప్పారు ఇక్కడ కుల వివక్ష జరగలేదన్న రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టట్లేదు? మీరే పోలీసు, మీరే జడ్జి, మీరే చెప్పేస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్. అవును, కెమెరా ఉన్నా లేకపోయినా రావణగాడు ఎప్పుడు రావణగాడే. కెమెరా ఉన్నా లేకపోయినా వ్యూవర్స్ చూసినా చూడకపోయినా ప్రశ్న ఛానల్ ఎప్పుడు ప్రశ్న ఛానల్. ఏంటి డైలాగులు? ఏంటి బోర్ కొట్టట్లేదా సార్ మీకు? పవన్ కళ్యాణ్ గారు మీకు బోర్ ఏం కొట్టట్లేదా ఈ మాటలు మాట్లాడటానికి? చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ
అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు. అదే సార్, వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. అదేంటి సార్, ఇది అసలు నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నీ కేంద్రంలో ఉండే నిఘా వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పరు, రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్కి చెప్పరు, రాష్ట్రంలో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పరు, రాష్ట్రంలో ఉండే ఎంపీలకి రాజకీయ నాయకులకు చెప్పరు. ప్రతిపక్షంలో ఒక్క సీటు కూడా లేని మీకు అంటే గెలవని ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి చెవులో నిఘా వర్గాలు వచ్చి 33,000 మంది ట్రాఫికింగ్కి గురయ్యారు, దాంట్లో వాలంటీర్లు చేశారు ఇది అని మీ చెవులోనే ఎట్లా చెప్తారు సార్? సుగాలి ప్రీతికి సంబంధించిన కేసులో అదేంటది, ఆ పోలీస్ ఆఫీసర్లు మీ చెవులను ఎందుకు చెప్తారు? ఒక ఎంక్వైరీ కమిటీలో డైరెక్ట్గా వేసి చెప్పేయచ్చు కదా, పెట్టేయచ్చు కదా, కేసు క్లోజ్ చేసేయచ్చు కదా. మీ చెవులను ఎందుకు చెప్తారు వీళ్ళంతా? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి చెవులో చెప్తారంట. ఏమని? వాళ్ళు రౌడీలు సార్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక రెస్పాన్సిబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్న మీరు ఈ మాట మాట్లాడటానికి ఏహ్యంగా లేదండి మీకు? కిరాయి రౌడీలు ఉన్నారని పోలీస్ డిపార్ట్మెంట్ మీ చెవిలో చెప్పారా? అది ఇప్పుడు పబ్లిక్గా మీరు అందరికీ చెప్తున్నారా? ఎందుకు సరి అబద్ధాలు? కిరాయి రౌడీలకు భయపడి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదా? ఎవరు సార్ కిరాయి రౌడీలు? మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడు కిరాయి రౌడీయా? ఏమో మరి ఆయన ఏ ఊరు గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఇక మళ్ళీ దాని మీద కాన్ఫ్లిక్ట్ ఎందుకులే కానీ మనకి సార్తో మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే చెప్తా. అప్పుడు వాట్ కరెక్ట్గా చెప్తా. యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇస్తేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒకసారి వినండి. యోగి ఆదిత్యనాథ్ అనే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి ట్రాక్ రికార్డ్ ఒకసారి మీరు బయటకు తీస్తే ఈ భారతదేశంలో జరుగుతున్న నేరాలలో క్రైమ్ రేట్లో ఫేక్ ఎన్కౌంటర్లలో బుల్డోజర్ గవర్నెన్స్ ఏ బుల్డోజర్ గవర్నెన్స్ అంటే చట్టాలు, న్యాయాలు, రాజ్యాంగం, జడ్జీలు, పోలీసులు ఏముండవు. ఎవడైతే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే బుల్డోజర్ వెళ్ళిపోతే వీళ్ళు కూలగొట్టు పడేస్తుంది. అలాంటి ఒక ఉత్తరప్రదేశ్ స్టైల్ ఆఫ్ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడదాం అనుకుంటున్నారా సార్? అదేనా మన బెజవాడ భవానీపురంలో చేసింది మీరు? మాకు తెలియదు, చెప్పండి. అదే చేశారా? ఆ భవానీపురంలో కూడా ఈ బుల్డోజర్ ఈ యోగి ఆదిత్యనాథ్ స్టైలా సార్ ఇది? చెప్పాలి మీరు. యూ షుడ్ స్పీక్ అవుట్. ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో బిక్కుమంటూ బ్రతుకుతున్న దళితులు, ముస్లింలు ఎవరైతే ఉన్నారో అలాంటి ఒక గవర్నెన్స్ తీసుకొద్దాం అనుకుంటున్నారా సార్ మీరు ఇక్కడికి? మాకు ఎలక్షన్స్కి ముందు చెప్పలేదే ఇవన్నీ. మేము యోగి ఆదిత్యనాథ్ గవర్నెన్స్ తీసుకొస్తాం, కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్ళు మేమే ఇరిచేస్తాం, మాకు పోలీసులతో సంబంధం లేదు, చట్టంతో సంబంధం లేదు, న్యాయ వ్యవస్థలతో సంబంధం లేదు, సెక్షన్లు, రాజ్యాంగం ఏమి లేవు, బుల్డోజరు కాళ్ళకి కాళ్ళు చేతులు. ఏంటి సార్ పుత్తూరు ఏమన్నా నిల్లొచ్చారండి ఈ మధ్య? పుత్తూరులో కట్టలు కడుతుంటారు అక్కడికి. ఏంటి మాటలు? మీ పదవిని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారా? లేదా మనకు బేసిక్గా అలాంటి ఆ సినిమాటిక్ డైలాగులు చెప్పి బయట కూడా ఏమంటారు ఆ కేరింతలు, ఆ కరతాల ధ్వనులు మనకు లేకపోతే మనం మాట్లాడలేమా? లేకపోతే నేను వీరుణ్ణి, సూర్యుడిని, ఇంద్రుడిని, చంద్రుడిని అని చెప్పకపోతే మనం బతకలేమా? ఏంటి మాటలు? యోగి ఆదిత్యనాథ్ స్టైల్ ఆఫ్ రెజ్యూమ్ని మీరు ఎక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లో? వినండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, వినండి. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ తీసుకొస్తారంట. బుల్డోజర్ ప్రభుత్వాన్ని తీసుకొస్తారంట. కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్ళు తీసుకొస్తారంట. సారికి రాజ్యాంగంతో పని లేదంట. పవన్ కళ్యాణ్ గారికి చట్టాలతో, న్యాయ వ్యవస్థలతో పని లేదంట. చూడండి, వింటున్నారా మీరు? ఎవరికి మనం ఓటేసామో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవనీయులైన పెద్ద ఆయన ఎక్కడున్నాడో కానీ ఆయన చెప్పాడు, ఆయన అప్పట్లో రాజకీయాలకి చదువు అవసరం లేదు అని చెప్పడానికి కారణం కూడా ఏంటంటే అప్రైజ్డ్ కమ్యూనిటీస్కి పూర్తిగా ఆ రోజుల్లో చదువు లేదు కాబట్టి ఇలాంటి వర్గాలు కూడా రాజకీయాల్లోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ క్వాలిఫికేషన్ తీశారు. కానీ ఆయనకేం తెలుసు, కొన్ని సంవత్సరాల తర్వాత చదువు సంధి లేని ప్రతోడు వచ్చేసి ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడని పవన్ కళ్యాణ్ గారిని కాదు ఈ మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారు, కూలీస్ మీకే చెప్తున్నా. చదువు సంధి లేని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మనం తెలియకుండా మనమేదో వాళ్ళు ఓడబడుతారని చెప్పని ఏమంటారు ఓట్లేసేసి తీర్చోబెడితే వాళ్ళు కాళ్ళు తీస్తాం, కీళ్ళు తీస్తాం, ముక్కులో పొక్కులు తీస్తాం, నోట్లో నాలుగు గీకుతాం అని చెప్పని ఈ తప్పకుండా ఇంకేం మాడతారు అంటున్నా. చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో వద్దు. అన్నల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పీక్ అబౌట్ దెమ్. మాట్లాడే హక్కు లేదు నీకు, లేదు. ఏం చెప్తున్నాడు ఒకసారి విందాం. ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలమైపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు మాట్లాడినందుక చూడండి, యూ అండర్స్టాండ్. నేను దీని ప్రశ్నకు ఎందుకు ఆపాదించాను అనేది మీకు చెప్తా. ఇప్పుడు కిరాయి రౌడీలు అని ఊరకట్ట ఫ్లేవర్ వేస్తాడు అన్న. ఎందుకు అనుకున్నారు? ఆయన చెప్పాలనుకుంది కిరాయి రౌడీలక. లాస్ట్లో ఏమన్నాడు, ఇంకోసారి అలా చేస్తే ఇలాంటి మాటలు రావు. ఎలాంటి మాటలు? పిఠాపురంలో పిల్లలతో మాట్లాడించినందుక. ఇన్ ఫస్ట్ ప్లేస్ అన్నల గురించి మాట్లాడుతూ భావజాలం మనం ఒప్పుకోకపోవచ్చు వామపక్ష తీవ్రవాదాన్ని. కరెక్ట్, వాళ్ళు తీవ్రవాదులే. కానీ వాళ్ళ తీవ్రవాదం దేనికోసమంటే అడవిలో మైనింగులని చెప్పని, బాక్సైట్ గనులని చెప్పని అటవీ సంపదని మూకుమ్మడిగా కార్పొరేట్ సంస్థలు దోచేస్తుంటే ఆడపిల్లలని ఒప్పుకోలేదని చెప్పి ఆదివాసీ గిరిజనుల్ని వాళ్ళని చెరుస్తుంటే ధర్నాలు చేసి ప్రభుత్వాలకు అర్జీలు ఇచ్చి దిక్కుతోచని స్థితిలో ఆయుధం పట్టుకొని ఆదర్శవంతంగా ఈ రోజుకి చనిపోయినా సరే హిడ్మా లాంటి వ్యక్తుల ఇల్లు పూరి గుడిసెల్లో ఎందుకున్నాయి? నేను ప్రజలకి ఓడబడుస్తా అని చెప్పి సిద్ధాంతాలు మార్చేసుకొని లేస్తే బెజవాడ నుంచి హైదరాబాద్ నుంచి బెజవాడ చాపర్లలో తిరిగేవాడికి తేడా లేదా? నెవర్ ఎవర్ స్పీక్ అబౌట్ దెమ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ మోరల్ రైట్. మీకు ఆ నైతిక హక్కు లేదు పవన్ కళ్యాణ్ గారు. అవును, నాకు మర్చిపోయాను నేను అసలు ఆ విషయాన్ని. ఆర్ యూ నాట్ ద సేమ్ పర్సన్ హూ సపోర్టెడ్ కమ్యూనిస్ట్ పార్టీ? మీరు కాదా కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేసింది? మీరు కాదా ఇదే వామపక్ష తీవ్రవాదిగా ఒక క్యారెక్టర్ వేసి జల్సా సినిమా తీసింది? మీరు కాదా కమ్యూనిస్టు పార్టీలతో ఉన్నప్పుడు చెగువేరా నా ఆదర్శం అని చెప్పి హూ వాజ్ చెగువేరా? ఎవరు చెగువేరా? ఎర్నెస్టో చెగువేరా ఎవరు? క్యూబా దేశానికి తీవ్రవాది కాదా అతను? క్యూబా దేశానికి తీవ్రవాది కాదా? మరి విప్లవకారుడు ఎలా అయ్యాడు? మనకి చెగువేరా ఆదర్శం, ఆయుధం పట్టుకున్న చెగువేరా ఆదర్శం. కానీ అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న వీళ్ళు మాత్రం మనకి ఆదర్శం కాదు. ఆదర్శమే ఎప్పుడు?
మనకి ఓట్లు పడాలనుకున్నప్పుడు ఆదర్శమే. ఎప్పుడు మనకి ఈ రైట్ వింగ్ ఐడియాలజీ రాకముందు ఆదర్శమే. ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆదర్శమే. ఎప్పుడు అనుకున్నారు? యూత్ అందరికీ ఎర్ర జెండా కప్పుకొని ఎర్ర జెండాతో పెట్టుకొని ఫోటోలు దిగటానికి, గ్లోరిఫై చేయటానికి, మనల్ని మనం చెగువేరాలాగా చూసుకోవటానికి ఆదర్శం. ఇలాంటి రాజకీయ నాయకుడిని నా జీవితంలో మళ్ళీ చూస్తానేమో తెలియదు, కానీ ఐ హేట్ దిస్ పొలిటికల్ పర్సనాలిటీ. అన్నల గురించి మనకెందుకు, ఏంటిది ఏమన్నారు, అన్నల గురించి అయిపోయిన తర్వాత వాళ్ళనే కకావికలం చేసింది. అంటే ఫేక్ ఎన్కౌంటర్స్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? రాజ్యం చేసిన హత్యలను సపోర్ట్ చేస్తున్నారా మీరు? ఇంకా ఎంక్వైరీలు అవన్నీ నడుస్తూనే ఉన్నాయిగా. ఎన్కౌంటర్లు నిజమా కాదా అని పౌర హక్కుల సంఘాలు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఇంకా కేసులు ఫైల్ చేసి కోర్టులో నడుస్తుందిగా. కకావికలం చేసేసింది రాజ్యం, బెదిరిస్తున్నారు, ధమ్కీ ఇస్తున్నారా? ఎందుకు డైరెక్ట్గానే చెప్పొచ్చుగా, ఒరే ప్రశ్న రావణగా అలియాస్ జోసెఫ్ సన్ ఆఫ్ డానియల్, నన్ను క్వశ్చన్ చేయటం నచ్చట్లేదురా నాకు. నువ్వు ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తా అన్నలా చేసినట్టు అని చెప్పొచ్చుగా. ఏ ఏ ఏ ఏ ఏ వై ధమ్కీ ఇస్తున్నారా మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా చూసారా, మనం ఎన్నుకున్న నాయకుడు ఉత్తరప్రదేశ్ తరహా బుల్డోజర్ రాజ్యాన్ని తీసుకొస్తాడంట, లేదా అన్నల్ని చంపినట్టు అలాంటి ఒక యాక్టర్ని ఇక్కడ తీసుకొస్తాడంట. రే 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 ఎంత ఆదర్శమూర్తి, ఎంత ఆదర్శమూర్తి సార్ మీరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం విలువలు మనకు లేవు, చట్టం న్యాయ వ్యవస్థలు అనేవి లేవు, మన ఇష్టం. చూడండి ప్రజలారా, చూడండి చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళని ఎన్నుకోవాలి అనేది ఎందుకు అనేది ఒకసారి మీకు ఇప్పటికైనా కొద్దిగా అర్థమైతే ఓకే, లేదంటే మీ అక్కడ దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. సామాజిక మాధ్యమాల్లో కానీ మనల్ని సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా, ఇది వైసీపీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఆహా, ఓహో, నా తోటి ఆంధ్రప్రదేశ్ పౌరులారా, నా తోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నా జనసేన జెండా కూలీలారా, చూడండి మన ఉప ముఖ్యమంత్రి గారి భాషను చూడండి. ఏంటి సార్, అప్పుడే ఏం పీకలేరా? ఏం పీకాలి సార్? అసలు పీకటం ఏంటండి? ఈ పీకుడు భాష ఏంటి? ఏం పీకాలి? ఏం పీకాలి? పీకటం ఏంటి? పీకటం ఏంటి? ఈ భాష ఏంటి? ఏదో మాలాంటి చిన్న చిత్తగా మనుషులు సార్, మీరు అంటూ ఉంటారంటగా, మాలాంటి చిన్న చిత్తగా మనుషులు మేము మాట్లాడుకుంటే ఏదో సార్ అలగా జనాలం మేము మాట్లాడుకోవచ్చు సార్. మీరేంటి సార్, మీరు పెద్ద మనిషి, మీరు విప్లవకారుడు కదా, ఈ భాష ఏంటి? మీరు ఉప ముఖ్యమంత్రి కదా, ఈ భాష ఏంటి? పీకుడేంటి? ఏం పీకాలి? ఆల్రెడీ 2009లో పీకించుకున్నారు, 14లో పీకించుకున్నారు, 19లో కూడా పీకించుకున్నారు, ఇంకెన్నిసార్లు పీకించుకుంటారు? ఈసారి కూడా మళ్ళీ ఎక్కడ పీకేస్తారేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే తప్ప మనకి ఏమి ఏకలు మొలవలేదే అని ప్రజలంటే ఏం చేస్తారు సార్ మీరు? ఏం చేస్తారు అట్లా అంటే మీరు? దిస్ లాంగ్వేజ్ కరెక్టా? మీకు ఈ భాష కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? మీకు ఈ భాష కరెక్ట్ అని అనిపిస్తుందా? ఐ డోంట్ నో. ఈ భాష ఒకవేళ మీకు కరెక్ట్ అనిపిస్తే, ఈ భాష ఒకవేళ ఇదే సాంప్రదాయాన్ని మీరు కొనసాగిద్దాం అనుకుంటే, ఇప్పుడు రేపొద్దున మళ్ళీ వైసీపీ వాళ్ళు ఒకళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, ఏం పీకుతారు మీరు అంటే, నువ్వేం పీకేవని వాళ్ళు అంటారు. ఈ పీకుడు భాషతోనే వెళ్తుంది సార్ మన సాంప్రదాయం. అందుకనే ఆ రోజు చిరంజీవి గారి కూతురు గురించి మాట్లాడిన రోజే చెప్పు తీసుకొని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారో నారా చంద్రబాబు నాయుడు గారో కొట్టుంటే, దాన్ని ఫాలో అవుతూ శోభారాణిని ప్రవేశపెట్టిన చిరంజీవి గారు మళ్ళీ ఆయనైనా సరే వీళ్ళని కొట్టుంటే,
ఈరోజు ఈ పీకుడు దాకా వచ్చేది కాదు సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భాష పీకుడు. ఉప ముఖ్యమంత్రి, అబ్బా చప్పట్లు కొడతాను సార్, చప్పట్లు. పీకుడు చిటికలేండి అయ్యా, చిటికలేండి. పీకుడు ఏం పీకుతారు? అరే రే అయ్యో భాష. మనమేనా ప్రతిపక్షం భాష మార్చుకోవాలని చెప్పేది? వచ్చినప్పుడు మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు వచ్చినప్పుడు అంటే నేను అదే చెప్తుంది, మిమ్మల్ని ఆల్రెడీ 9లో పీకేశారు, 14లో పీకేశారు, 19లో కూడా పీకేశారు సార్. 24లో కూడా ఎక్కడ పీకుతారోనని మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. ఇది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే ఆల్రెడీ పీకేసిన గుడ్డు మీద ఇంక ఏకలు ఏం పీకుతారు? జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏమి లేవు కదా అక్కడ. చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే కొద్దిగా నా పొలంలో మొలకలు వచ్చాయని చెప్పని మీరు కూడా కూర్చున్నారు కుర్చీలో, అంతే కదా. హౌ వై వాట్ ఈస్ దిస్? బెదిరింపు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? ఎవరు సార్? ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎవరు సార్ ఆయన బెదిరించింది పవన్ కళ్యాణ్ గారిని? నా అభిమాన నటుడిని ఎవరండి బెదిరించింది? ఎవరు? నాకన్నా చెప్పండి సార్. చెవులో మీకు నేగవర్గాలు చెప్పిన నాకన్నా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. నేను మాడతాను, అంత బెదిరించదా బాబు? ఆయన భయపడే మనిషి కాదు, లేస్తే మనిషి కాదు, ఆయన మామూలుడు కాదు, లేస్తే మనిషి కాదు, కానీ లేకడో అని చెప్తాను సార్. దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉండదు? ఎంత పెద్ద గుండో! అమరజీవిని పెట్టుకుంటాం, చెగువేరాని పెట్టుకుంటాం, పెరియార్ని పెట్టుకుంటాం, అంబేద్కర్ని పెట్టుకుంటాం, సవార్కర్ని పెట్టుకుంటాం. అసలు ఎంత పెద్ద గుండె సార్ అది? ఇంతమందిని గుండెలు అలా పెట్టుకున్నారు సార్ మీరు. ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతం వాడు గుండెలోకి వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతం నుంచి తెలంగాణ గుండె మాయమైపోద్ది. అక్కడ మళ్ళీ ఇక్కడ కొత్త గుండె వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అటెళ్ళి మళ్ళీ కందుకూరు వీరేశలింగం పంతులు వచ్చేస్తాడు. కొద్దిగా పోతే టంగుటూరు పంతులు వచ్చేస్తాడు గుండెల్లోకి. అటు చెన్నై వెళ్తే అక్కడ కూడా గుండె ఉంటుంది. ఇటు హైదరాబాద్ వస్తే తెలంగాణలో గద్దరు గుండెలు తీసిన బంట సార్ మీరు. ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? మ్యాడ్నెస్. ఏ అండదండలు లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు? సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద అండ లేదా అండి మీకు? 2009లో మీరు యువరాజ్యం అధ్యక్షుడిగా ఎట్లా వచ్చారు సార్? ఎవరు మీరు? చిరంజీవి తమ్ముడు కాకపోతే ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఎవరు? మా కూలీలు కిందకు వచ్చి అప్పటికే కొమరంపులి కాదు, ఫస్ట్కి వెళ్తే అసలు ఎవరు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇవ్వాలి? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అవకాశం. చిరంజీవి అండ ఉందగా, ఆ దండ ఉందగా. 2014లో పొత్తు పెట్టుకున్నాగా చంద్రబాబు నాయుడు గారితో జనసేన పార్టీ పెట్టిన తర్వాత బీజేపీతో అక్కడ ఒక అండ ఉందగా. ఎవరు అండలు ఏంది అంటారేంటి? ఇన్ని అండలో దండలో పెట్టుకొని పక్కన 19లో కమ్యూనిస్ట్ పార్టీ అండ ఉందిగా, బీఎస్పీ అండ ఉందిగా, ఇన్ని అండలు ఉన్నాయిగా. మళ్ళీ 24కి వచ్చిన మళ్ళీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అండ ఉందిగా, దండ ఉందగా. మాకెందుకు ఇది? మాకెందుకు అంటున్నా ఇది? ఈ డబ్బా ఎన్నిసార్లు కొడతారంటున్నా? ఎన్నిసార్లు మాతో చెప్పించుకుంటారంటున్నా? అండ లేకుండా ఎందుకు లేదు మీకు? అండ లేనిదే మీరు లేరు. అండ లేకపోతే మీరు లేరు సార్. పద్ధతులు మార్చుకోండి. మార్చుకుంటాం సార్. మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. మంచోడు వచ్చేసాడు, మంచోడు. ఇందాకటి దాకా రాము, ఇప్పుడు సోము. అనండి, తప్పులేదు. డెమోక్రసీ మాట అనండి. మరి మాట ఏం అంటుంది? ఎవరేమంటున్నారు ఇప్పుడు? మిమ్మల్ని బూతులు తిట్టారు ఎవరన్నా? తప్పుగా ఏమన్నా మాట్లాడారా? జరగని విషయాన్ని జరిగినట్టు ఏమన్నా చూపించారా? మాట అనండి. డెమోక్రసీ మాట కదా అంటుంది. మాట అంటున్నందుకే కదా ఈ ఉలుకు. మాట అంటున్నందుకే కదా మీకు వస్తున్న ఈ ఉద్రేకం, ఉక్రోషం, ఆక్రోషం అన్నీ కూడా. ఖచ్చితంగానండి. అనడానికి కొన్ని గీతలు ఉంటాయి. మళ్ళీ గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర వేయడానికి ఏముంది? అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. ఏంటి సార్ నెక్స్ట్ మీ డైలాగ్ అండి ఇది? ఆ ఫోన్ పక్కన పడి నువ్వు అయిపోయింది నాకు ఓపిక.
ఈ డబ్బా రేకుల సుబ్బారాయుడు మాటలు నేను వినలేను. ఏంటిది నెక్స్ట్ మీ డైలాగా? గీతలు దాటితే చేతి మీద గీతలు బెదిరిస్తున్నారా? సార్ ఓ పని చేస్తాను సార్, మీరు ఇండైరెక్ట్గా మాకు కూడా చెప్తున్నారు కదా, ఓ పని చేస్తాను సార్, మీకు మేము గ్రౌండ్ రిపోర్టులు చేయటం, అణచబడ్డ వర్గాల వైపు నుంచి గొంతు ఎత్తి మాట్లాడటం మీకు ఇబ్బంది కదా, నేను ఓ పని చేస్తాను సార్, మీ జనసేన పార్టీ మీరు చేతి గీతలు తొడపటాలు లేకపోతే కాళ్ళ గీతలు ఇటు చెక్కేయటాలు ఇవన్నీ ఎందుకు సార్? మీ పార్టీ ఆఫీస్ ముందు వచ్చి నిలబడతాను, వచ్చి కారుతో గుద్దటమో కత్తితో పొడవటమో గన్నుతో కాల్చడమో చేసేయచ్చుగా, చంపేయచ్చుగా. ఏంటి ధమ్కీ ఇస్తున్నారా మీరు? గీత దాటితే చేతి గీతలు చెరిపేస్తామంటే చంపేస్తామని చెప్తున్నారా? ఆర్ యు అవుట్ ఆఫ్ లా? ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? మీరు పోలీసా, జడ్జా, మీరు న్యాయ వ్యవస్థ, ఎవరు మీరు? గీత దాటితే గీత చెరిపేస్తారా? గీత దాటితే గీత చెరిపేస్తారా? చంపుతామని చెప్తున్నారా మీరు? గీత దాటితే గీతలు చెరిపేస్తామంటే చంపుతామని చెప్తున్నారా? సరే, జనసేన ఆఫీస్ దగ్గరికి వస్తాను, చంపేసేయండి. ఒకవేళ ప్రజా సమస్యల గురించి మాట్లాడటమే మీకు గీత దాటడం అయితే గీత చెరిపేయండి, వచ్చి చంపేసేయండి. అణచబడ్డ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను బయటకు తీసుకొచ్చి ఈ ప్రపంచానికి చూపిస్తున్నదే గీత దాటడం అయితే చెరిపేసేయండి, వచ్చి గీత చంపేసేయండి, చంపేసేయండి. ఈ ప్రపంచంలో ఇంకా కుల వివక్ష, జాడ్యం, ఆ మౌఢ్యం అనేది ఇంకా అక్కడే బ్రతికే ఉంది. దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిన బాధ్యత మాది, మీది, మనందరిది అని చెప్పటమే గీత దాటడం అయితే చంపేసేయండి, చంపేయండి సార్. కానీ ఎంతమందిని చంపుతారు? ఎంతమందిని చంపుతారు మీరు? మీరు మనుషుల్ని మాత్రమే చంపగలరు, ఆలోచనల్ని, భావజాలాల్ని కాదు. ఈరోజు నేను పోతే ఇంకొకడు వచ్చి ఇక్కడ నిలబడతాడు, వాడు పోతే ఇంకొకడు వస్తాడు, లేదా ఇంకో అమ్మాయి వచ్చి నుంచి ఉంటుంది. మీరు మనిషిని చంపగలరు, ప్రశ్నని కాదు. మీరు ఈ దేహాన్ని లేకుండా చేయగలరు కానీ ప్రశ్నించే దృక్పథాన్ని, ప్రశ్నించే స్వభావాన్ని కాదు. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ పవన్ కళ్యాణ్, మైండ్ యువర్ వర్డ్స్. ఇప్పటికీ అయిపోయింది ఏం లేదు. ఆ ఒక్కడిని మీరు సస్పెండ్ చేసి, ఆ ఒక్కడిని మీరు సస్పెండ్ చేస్తే ఇదే ప్రశ్నలో మిమ్మల్ని పొగుడుతూ వీడియో మేమే తీస్తాం. ఇదే ప్రశ్న తరపు నుంచి అదే పిఠాపురానికి వెళ్ళి మీ ఫోటోకి మీకు వాళ్ళతో సన్మానం చేయిస్తాం. అలా కాని పక్షంలో యునో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రావణ్ alias Joseph son of Daniel from Bejawada in Prashna.